ఆ పాత్ర ఏమిటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఆ పాత్ర మరి ఏదో కాదు, ఎవరి పేరు చెబితే సాధారణ భూమి యుద్ధ భూమిగా మార్చబడుతుందో, ఎవరి గద శబ్దము వింటే శత్రువుల గుండెలు అదురుతాయో ఆ వ్యక్తే కలియుగ భీమా మా రఘురామ. RRR గా మనందరికీ సుపరిచితులు విచ్చేశారు భీముని పాత్రలో. విజయ మధు మదోన్మత్థాస్యోధన దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ ధురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత భగ్నోరు రుధోరు చేసద సుయోధనుగ్ర రణాగ్రలంబునన్. బానిసల కంటే అహంభావమా? నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని, ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండ మదో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. అన్యాయం జరిగిన చోట భీముడు ఏమాత్రం ఒప్పుకోడు. అపర భీముడు. RRR మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు గారు భీముడి ఏకపాత్రాభినయం మరొక్కసారి గట్టిగా మనం కరతాళ ధ్వనులు అందిద్దాం. అన్యాయాన్ని ఖండించే పాత్ర పోషించినటువంటి కలియుగ భీమా, మనందరి రఘురామ అన్న మాటల నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి గదాసురుడు భీముని యొక్క పాత్ర పోషించినటువంటి రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నేల మా తల్లి, దానికి పన్ను అడిగే హక్కు మీకు లేదు. ధైర్యం ఉన్నవాడే రాజు, భయపడేవాడు దాసుడు. స్వేచ్ఛ కోసం పోరాడడం మా హక్కు. ఈ మాటలు వినగానే మనందరికీ తెలుసు ఆ పాత్ర మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆ పాత్రతో మన ముందుకి రాబోతున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఎందుకు కట్టాలు రసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా అంటూ వస్తున్నాడు. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అంటూ ముందుకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మార్చిలు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు.